హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఈ రోజైతే బుధవారం అండి. సో ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత స్కూల్కి, అంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ రోజు నా డే ఎలా గడుస్తుంది అనేది అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో అది అండ్ పిల్లల కోసము స్నాక్స్ లాంటివి కూడా ఏవో ఒకటి ప్రిపేర్ చేయాలి. అసలు స్నాక్ బాక్స్ లోకి స్నాక్స్ ఏం లేవన్నమాట. సో అనుకుంటున్నాను రోజు చేద్దాం అని చెప్పి, కానీ కుదరట్లేదు. బట్ ఈ రోజు మాత్రం ఫిక్స్ అయ్యాను ఏదో ఒకటి చేయాలి అని. ఏం చేయాలి అనేది నేను ఫిక్స్ అవ్వలేదు. నేను మోస్ట్లీ గోధుమ పిండితోనే సింపుల్ గా అయిపోతాయని ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఏం చేస్తాను అనేది చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే మన కిచెన్ ని చూద్దాము. అసలు ఎక్కడ పని అక్కడే ఉందన్నమాట. నైట్ కూడా ఏమి కిచెన్ క్లీన్ చేయలేదు. ఫస్ట్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి, అంటే కొంచెం బాగాలేదన్నమాట. ఇంకా మన లేడీస్ ప్రాబ్లము. సో ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది పెయిన్ అని మనందరికి తెలిసిందే కదా. సో అందువల్ల ఇంకా నైట్ అసలు నా వల్ల అవ్వలేదు. ఇంకా ఎక్కడక్కడ ఉన్నాయి. షింక్ లో కూడా గిన్నెలు అయితే అలానే ఉన్నాయి, కడగలేదు. ఇంకా నైటే కాబట్టి పెద్దగా అయితే లేవులేండి, అలా కొంచెం అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అన్ని కూడా ఎక్కడైతే పెట్టేశాను. అంటే పిల్లలకి ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళని అయితే బస్ ఎక్కించి వచ్చాను అనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ అండి. అండ్ ఇల్లు కూడా అసలు చూడండి, పేపర్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. అసలు భయం వేసింది నాకే. ఒక్క నైట్ ఇల్లు పట్టించుకోపోతే ఇలా అయిపోతుందా ఇంట్లో అందరం ఉంటే అనిపించింది. సో అదనమాట ప్రస్తుతానికైతే. ఇంకా అంతా ఫస్ట్ అయితే గిన్నెలు అవన్నీ కడుక్కొని, ఇల్లు కూడా ఏం ఉడవలేదు, ఇల్లు అదంతా ఊడ్చేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. అండ్ లంచ్ బాక్స్ అది కూడా ఇచ్చేసి రావాలి. అండ్ మా చిన్నోడికి మధ్యాహ్నం వరకే కాబట్టి వాడిని కూడా తీసుకురావాలి. సో ఇదనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ మీద ఉన్న ఆ గిన్నెలన్నీ కూడా షింక్ లో అయితే వేసేస్తున్నాను. ఇంకా ఒక సిస్టర్ గత 3-4 వీడియోల్లో ఈ వాటర్ టిన్ ఉంది కదా, వాటర్ పోస్తాను నేను, దాని గురించి అయితే అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను, అది నాకు ప్రమోషన్కి వచ్చిందండి అని చెప్పి. అది యాక్చువల్గా గ్రావిటీ వాటర్ ఫిల్టర్ అనమాట. మన ఆర్ఓ వాటర్ ఫిల్టర్స్ ఎలా అయితే ఉంటాయో ఇది గ్రావిటీ వాటర్ ఫిల్టర్, రామా గ్రావిటీ వాటర్ ఫిల్టర్ అని చెప్పి నాకు ఒకసారి ప్రమోషన్ వచ్చింది. సో అదేంటంటే అప్పర్ ఛాంబర్, లోవర్ ఛాంబర్ రెండు ఉంటాయి అన్నమాట. అప్పర్ ఛాంబర్ లోనేమో మనకి కార్బన్ క్యాండిల్స్ ఉంటాయి అన్నమాట. లోవర్ ఛాంబర్ లోనేమో అంటే పై ఛాంబర్ లోంచి కింద ఛాంబర్ లోకి ఫిల్టర్ అయిన వాటర్ వస్తాయి. సో లోవర్ ఛాంబర్ కి అలాగే ట్యాప్ వచ్చి మంచిగా ఉందన్నమాట. ఇంకా పిల్లలకి వాటర్ అవి తీసుకోవడానికి బాగుంటదిలే అని చెప్పి, పట్టుకోవడానికి అని చెప్పి, ఇంకా అది నేను లోవర్ ఛాంబర్ అలాగే వాటర్ కి యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది నాకు ప్రమోషన్ కి వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లాక్ గురించి అడుగుతున్నారు, మా గడియారం గురించి అడుగుతున్నారు. సో అది మేము కొన్నదైతే ఏం కాదండి, మా పెళ్ళప్పుడు వచ్చింది అనమాట గిఫ్ట్ గా. ఇంకా పైకి వచ్చినప్పుడు అప్పుడు నాకు అంటే చాలా క్లాక్స్, ఇంకా ఎక్కువ క్లాక్స్ కానీ కృష్ణుడి బొమ్మలు కానీ ఇవే వస్తాయి కదా గిఫ్ట్ అంటే, అలా చాలా వచ్చాయన్నమాట. అప్పుడు మాకు పెళ్ళప్పుడు వచ్చాయి కదా అని చెప్పి గుర్తొచ్చి ఇంకా అన్ని వెతికితే నాకు ఇది బాగా నచ్చింది. ప్రజెంట్ మీరు చూసే ఉంటారు, అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు టైం ఎంత అయిందో చూడండి అని చెప్పేసి. సో అలాగా గిఫ్ట్ వచ్చింది, అది పెట్టుకున్నాను అనమాట. కొన్నదైతే ఏమీ కాదు, చాలా క్లాక్స్ వచ్చాయి. కానీ ఫస్ట్ ఏమో నార్మల్ క్లాక్ దొరక్క డిజిటల్ క్లాక్ ఒకటి వెతుకుతుంటే బయటపడింది. ఇంకా ప్రస్తుతానికి ఇది పెట్టుకుందాంలే అని చెప్పి అది పెట్టుకున్నాం. మామయ్య ఏంటంటే క్లాక్స్ అన్ని కూడా వేరే దగ్గర పెట్టారు, నేను ఒక దగ్గర వెతికాను అనమాట. సో ఇంకా అలా డిజిటల్ క్లాక్ పెట్టాం. కానీ అదేంటంటే పవర్ కట్ అయినప్పుడు అలాగా మళ్ళీ మళ్ళీ మనం టైం సెట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా రావట్లేదు, డేట్, టైం, మంత్ ఇవన్నీ మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా అప్పుడు ఎలాగోలా కొన్నాళ్ళు యూజ్ చేసాం, కానీ మళ్ళీ తర్వాత వెతికితే క్లాక్ కనిపించి ఇంకా అది పెట్టుకున్నాం అనమాట. సో అదండి, అడిగారని చెప్తున్నాను. చాలా సార్లు ప్రతి వీడియోలో చెప్తా అన్నారు కదా, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనడము, మళ్ళీ చెప్పడం మర్చిపోతే మళ్ళీ చెప్తా అని చెప్పలేదు కదా సిస్టర్ అని చెప్పి అడిగారు. సో ఇంక ఈ రోజు మాత్రం బాగా గుర్తు పెట్టుకొని చెప్పాను అనమాట. ఇంక ఇక్కడ వ్లాగ్ లోకి వస్తే ఇంకా గిన్నెలన్నీ కూడా సింక్ లో వేసేసి ఇంకా కిచెన్ అంటే స్టవ్ అదంతా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. చెప్పాను కదా నైట్ అయితే ఏమి చేయలేదని చెప్పి. ఇంకా స్టవ్ అది క్లీన్ చేసుకున్నాను. గిన్నెలు అయితే కడగలేదులేండి. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం పాలు కాచేసాను, కొంచెం హాట్ వాటర్
వాటర్ కూడా పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా లేట్ అయింది ఈ రోజు. లేట్ అయిన రోజు మళ్ళీ నేను హాట్ వాటర్, గ్రీన్ టీ అలా ఏమి తాగను. డైరెక్ట్గా టిఫినే చేసేస్తాను. మామూలుగా ఒక గ్లాస్ అలా నార్మల్ వాటర్ తాగేసి. కానీ ఇంకా బాలేదని చెప్పాను కదా, సో కొంచెం రిలీఫ్గా ఉంటుందిలే పొట్టకని చెప్పి కొంచెం అలా హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను. ఇక్కడ సాంగ్స్ పెట్టుకుంటే ఎంత లీనమైపోతానో నాకే తెలియదు అనమాట. మా పిల్లలు కానీ మా వారు కానీ ఏదన్నా అడిగినా కూడా ఒక్కొక్కసారి వినిపించుకోను, అంత బాగా లీనమైపోతాను అలా పాడుకుంటూ. ఇంకా మా వారు కూడా లేరనమాట ఈరోజు. వన్ డే పని మీద ఊరైతే వెళ్ళారు. మా వారు లేరు అనేది మీకు అంటే కొత్తగా ఏమి అనిపించదు, ఎందుకంటే బేసిక్ గా డే టైమ్ లోనే కదా ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు అందరూ కూడా జెంట్స్. సో ప్రతిరోజు ఇంకా మోస్ట్లీ అందరూ ఒక్కళ్ళమే ఉంటాం, కానీ ఇంకా మా వారికి నైట్ డ్యూటీలు కాబట్టి డే టైమ్ లో కూడా ఇంట్లోనే ఉంటారు కదా, అందుకని ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటున్నాను ఇక్కడైతే. సో అదనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం హాట్ వాటర్ అయితే తాగేసాను. అంటే తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ లోకి కిచిడీ చేద్దామని చెప్పేసి బియ్యము అలాగే ఇంకా పెసరపప్పు అయితే నానబెడుతున్నాను. అంటే ఇంకా పిల్లలు నేనే కదండి, మళ్ళీ కర్రీ రైస్ చేయడం ఎందుకు, వాసవికి కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా, ఇంకా కర్రీ రైస్ ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇది 1 pot మీల్ కదా, బాగుంటుంది కిచిడి, దాల్ కిచిడి అనమాట. ఇంకా ఇది చేసేద్దాంలే సింపుల్ గా త్వరగా కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడైతే బియ్యము పెసరపప్పు నానబెట్టి ఇంకా తర్వాత ఇక్కడ గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ షూట్ చేయడం అసలు ఎంత కష్టంగా అనిపించిందంటే, అంటే షూట్ చేయలేక కాదు, అసలు ఛార్జింగ్ అసలు నిలబడట్లేదండి మొబైల్ కి. అంటే నాది యాక్చువల్లీ మామూలుగా మొబైల్ తో ఛార్జర్ వస్తుంది కదా, అదేంటంటే వైర్లు అవన్నీ బయటకు వచ్చేసి పాడైపోయింది అనమాట. ఆ తర్వాత మామూలు వైర్ ఒకటి తీసుకున్నాము, అది కంపెనీ ఐటమ్ అయితే ఏం కాదు కానీ తీసుకున్నాము. ఇంకా నా అడాప్టర్ కి ఆ వైర్ ఫిక్స్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. అసలు అది కొన్నాళ్ళు పర్లేదు, కానీ ఇంకా తర్వాత అయితే అసలు ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఇంకా తర్వాత వేరే ఛార్జర్ ఉందని చెప్పేసి మా వారు ఇంకొకటి ఇచ్చారనమాట. ఇంకా అవి కంపెనీ ఛార్జెస్ కాదు కదా, మొబైల్ కి వచ్చింది అయితేనే మనకు కొంచెం ఛార్జింగ్ బాగుంటుంది, ఇంకా వేరేది ఏది యూజ్ చేసినా కూడా లేట్ గానే ఛార్జ్ అవుతుంది కదా. అలాగా అసలు ఎంత చిరాకేసిందంటే ఈ రోజు అస్సలు ఛార్జింగ్ నిలబడట్లేదు. మనకేమో వీడియో షూటింగ్ అంటే ఛార్జింగ్ కంపల్సరీ కావాలి. ఒక 15కి వెళ్ళిందంటే, ఒక 10కి వెళ్ళిందంటే మళ్ళీ వీడియో షూట్ చేయడం కష్టం అనమాట. ఛార్జింగ్ ఒకటైతే ఇంకొకటి వచ్చేసి ట్రైపాడ్, ఈ రొటేటర్ అది ఉంటదండి ట్రైపాడ్ కి, అసలు ఒక పొజిషన్ లో ఫిక్స్ చేస్తుంటే అస్సలు ఉండట్లేదు. ఇక్కడ స్టవ్ దగ్గర పెడుతున్నానా అది ఊరికే బెండ్ అయిపోతుంది. అసలు ట్రైపాడ్ కూడా భలే విసిగిచ్చింది అనమాట ఈ రోజు అయితే. రీసెంట్ గానే తీసుకున్నాను కొత్తది, పాతది పాడైందని చెప్పి, అయినా కూడా ఇది భలే విసిగించింది ఈ రోజు. ఈ రెండింటి వల్ల ఈ రోజు అసలు వీడియో తీయడం చాలా కష్టం అనిపించింది అనమాట. ఇంక ఫైనల్లీ ఎలాగోలా వీడియో అయితే షూట్ చేశాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే దాల్ కిచడి కోసము ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను అండ్ కొంచెం నెయ్యి కూడా వేసుకొని కొంచెం జీరా వేసుకున్నాను. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ ఒక 2 టొమాటోల్ని అలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సో టొమాటో అనేది మంచిగా మనకి మగ్గిపోవాలి. ఇంకా అక్కడైతే టొమాటో మగ్గుతూ ఉంటది, ఈ లోపు ఇంకా గిన్నెలు అవన్నీ కూడా సర్దుదాంలే అని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ కూడా తుడుచుకొని ఇంకా వీటిని కూడా సర్దుకుంటూ ఉన్నాను అనమాట. అంటే మళ్ళీ బోబులు అవి ఇవి పెడుతూ ఉంటాము, పక్కనే గిన్నెలు ఉంటే మళ్ళీ ఆయిల్ ఇక్కడైతే స్ప్రింకిల్ అవుతుంది కదా, పడిపోతాయి తుప్పర్లు అలాగా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాటన్నిటిని కూడా అలా సర్దుకున్నాను. ఈ లోపు ఇక్కడ టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. టమాటా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు కారం మాత్రం కొంచెం చూసుకొని వేసుకోండి. ఎక్కువ అయిందంటే అస్సలు బాగుండదు, కిచిడి టేస్టే మారిపోద్ది అనమాట. సో నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం కూడా ఎక్కువ వేయలేదు, కొంచెం నెయ్యి ఎక్కువ వేసి మైల్డ్ స్పైస్తో కొంచెం లైట్గా మసాలాలు వేసి చేశాను. కారం వేసిన తర్వాత జస్ట్ ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఇక్కడ నానబెట్టుకున్నాను కదా రైస్ అలాగే ఇంకా పెసరపప్పు, ఆ వాటర్ మొత్తాన్ని కూడా పంపేసి ఆ రైస్ పప్పు యాడ్ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, అంటే 1/2 గ్లాస్ రైస్ 1/2 గ్లాస్ పెసరపప్పు రెండు కూడా ఈక్వల్ రేషియోలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలనుకుంటే కొంచెం కందిపప్పు కూడా వేయొచ్చు, కానీ నేనైతే ఓన్లీ పెసరపప్పుతోనే చేశాను. 1/2 గ్లాస్ రైస్ 1/2 గ్లాస్ పెసరపప్పు అంటే 1 గ్లాస్ అవుతుంది కదా. సో వాటర్ వచ్చేసి ఒక 3 గ్లాసెస్ నుంచి 4 గ్లాసెస్ వరకు వేసుకున్నామంటే మనకి కుక్ అవుతుంది. ఆ తర్వాత మనకి మెత్తగా కావాలా లేదంటే కొంచెం రైస్ ఎలా కావాలి దాని కన్సిస్టెన్సీ అనేది చూసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయిద్ది
అనమాట. ఇంకా అక్కడైతే రైస్ పెట్టేసి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. ఈరోజు మార్నింగ్ గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. నాకు మంచిగా షుగర్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. ఎందులో కూడా షుగర్ యూజ్ చేయను, కానీ బట్ గోధుమ రవ్వ ఉప్మా చేశాను అంటే ఖచ్చితంగా షుగర్ తోనే తింటాను. పిల్లలకు కూడా షుగర్ తోనే అంటే చట్నీ కూడా తింటారులే, కానీ ఏంటో మరి నాకు షుగర్ తోనే చాలా ఇష్టము. అలా రవ్వ రవ్వగా అండ్ ఇక్కడ షుగర్ కూడా మనకి కొంచెం తగులుతూ ఉంటది కదా క్రిస్పీగా, అలాగా చాలా బాగుంటుంది. అంటే ఎవరిష్టం వాళ్ళదిలేండి. కానీ నాకు మాత్రం అలా గోధుమ రవ్వ ఉప్మాలో షుగర్ వేసుకొని తినడం అంటేనే చాలా ఇష్టము. మీలో కూడా ఎవరికన్నా ఇష్టం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మంచిగా ఒక 5-6 విజిల్స్ అయితే రానివ్వాలండి. అలా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇక్కడ నాకు ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలని చెప్పి పక్కన వాటర్ని బాయిల్ చేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ సాల్ట్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటే మనకి ఇంకా రైస్ అనేది ఇంకొంచెం మెత్తగా అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా లాస్ట్ లో ఫైనల్ టచ్ ఇక్కడ ఏంటంటే పాన్ లో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే కొంచెం కసూరి మెత్తి అయితే వేసాను. ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ అయితే వేసాను. కసూరి మెత్తి ఆ స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంగువ అయితే చాలా కొంచెం వేసాను, ఎందుకంటే అంతగా నచ్చదు మాకు ఆ టేస్ట్ అదంతా కూడా, అందుకని చాలా తక్కువ వేసాను. జస్ట్ ఆ ఎరోమా కోసం మాత్రమే వేసాను. నచ్చిన వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, కిచిడి కదా బాగుంటుంది, కానీ మాకు అంతగా నచ్చక కొంచెమే వేసాను. సో ఇంకా అలా మంచిగా అన్ని ఫ్రై అయిన తర్వాత ఆ పోపుని ఇక్కడ కిచిడిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇంకా మనకి నచ్చినంత, మనకి అవైలబుల్ గా ఉన్నంత వేసుకోవడమే. సో ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఇక్కడైతే మా వాస్విక్ లంచ్ బాక్స్ కి పెట్టేశాను. అండ్ కొంచెం అయితే అత్తయ్యకి ఇద్దామని అత్తయ్యకి కూడా పెట్టేశాను. నేను ఆల్రెడీ అన్నం వండుకున్నాను అనేసి అన్నారు. ఇంకా అన్నం వండాను అనేసరికి ఇంకా వాస్విక్ కొంచెం పెరుగన్నంలోకి అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇదిగోండి లంచ్ బాక్స్ అయితే రెడీ అనమాట. సో ఇంకా వెళ్ళిపోతున్నాను. వెళ్ళి వాస్విక్కి లంచ్ బాక్స్ ఇచ్చేసి షన్నుగాడు ఏమో చీకటిగా ఉంది, షన్నుగాడిని తీసుకొని వస్తానన్నమాట. వచ్చిన తర్వాత ఏవో ఒకటి స్నాక్స్ ఖచ్చితంగా చేయాలి ఈరోజు అయితే. బయట చల్లటి గాలి తోలుతుంది. అక్కడ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి మా చిన్నోడు, పిల్లలు గేమ్స్ ఆడుకుంటున్నారు, ఖోఖో అవన్నీ. వాళ్ళని చూస్తుంటే మన చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి, మనం కూడా ఇలానే ఆడుకునే వాళ్ళం కదా అనేసి. అన్నయ్యకి లంచ్ బాక్స్ ఇచ్చి అన్నయ్యకి బెల్లు కొడతారు కదా, అన్నయ్య లంచ్ బాక్స్ తీసుకుంటానికి వస్తాడు కదా, అన్నయ్యని చూసి వెళ్దాం. ఓకేనా? గేట్ పడింది, అక్కడ ఎండలో నుంచోవాలి. ఇక్కడైతే చెట్లు నేను ఉన్నాం. ఓకేనా? ఎంత బాగుంటుందో ఇక్కడ నేచర్ మాత్రం. దమ్మా ఇక్కడ కూర్చున్నారా? ఎలా ఉన్నావా? ఇంటికి వెళ్దామా? అన్నయ్య కోసం ఉన్నావా? వాటర్ అవుతుందిరా నాకు లేవు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేటప్పుడు ఒక బాటిల్ కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం తెచ్చుకున్నాం. ఎండ మామూలుగా లేదు. నేను చెప్పాను నేను వెళ్ళిన రోజే ఎండ వస్తుందండి అని, అట్లాగే నేను వెళ్ళిన రోజే వచ్చిందనమాట ఎండ. సో అది కూలింగ్ లేదబ్బా, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. కూలింగ్ లేదన్నమాట, కానీ వెళ్తున్నాయి, అలా తాగితే అలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కాసేపు ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఫ్రిడ్జ్లో గ్లాస్ తెచ్చుకో, గ్లాసు అది అక్కడ బింది మీద ఉంది చూడు, లేకపోతే అక్కడ దానిలో ఉండి చూడు, అక్కడ స్టాండ్లో ఉండి తెచ్చుకో. ఇంకా మా చన్నగడు కూడా కొంచెం అలా తాగేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. ఇంక ఇక్కడైతే లంచ్ పెట్టేస్తున్నాను. మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట, టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఇంకా వచ్చే దారిలో ఈ రోజు మాత్రం మా మంగళగిరి రోడ్ అండి అసలు ఎలా ఉందంటే, ఎందుకంటే ఈ రోజు నుంచి మాకు ఎప్పటి నుంచో అనమాట, నా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి కూడా స్టేడియం కూడా కడుతున్నారు. అది ఇప్పుడు అనమాట ఓపెనింగ్. మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి ఈ రోజు నుంచి. రామ్ చరణ్ గారు గెస్ట్ అంట. సో అసలు మాకు పక్కన జస్ట్ 5 minutes నేనైతే చూసుకుంటూ వచ్చాను. నా
ధ్యానం అంతా అటే ఉంది. చూపిద్దాం అనుకున్నాను. ఆ టైంలో నాకు తట్టలేదనమాట. అసలు ఆ రోడ్డు ఎలా ఉందంటే ఎప్పుడు గూడా అంత ట్రాఫిక్‌గా అలా ఉండదనమాట. ఎప్పుడు గూడా చాలా ఫ్రీగా ఉంటది. మేమెప్పుడు అప్పుడప్పుడు అటే వస్తుంటాం కానీ, ఎప్పుడు ఆ స్టేడియం అదంతా చూయించలేదు. కానీ, ఈ రోజు నుంచి మ్యాచెస్ జరుగుతాయంట. 24థ్ నుంచి 30థ్ వరకు ఏమో రామ్ చరణ్ గారు వస్తున్నారంట. అసలు ఎంత జస్ట్ 5 మినిట్స్ టైం అయినా గూడా మాకసలు చూడ్డానికి అవ్వలేదు చూడండి. అంటే ఇంక మా వారు లేరు కదా తీసుకెళ్ళడానికి. ఇంక పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే అసలు మనతో అవ్వని పని, చాలా కష్టము. అసల నా వస్తున్నానే కానీ మనసంతా గూడా ఆ స్టేడియం వైపే ఉందన్నమాట. సో, అది. సో, ఫైనల్లీ మంగళగిరిలో గూడా స్టేడియం అయితే వచ్చేసింది. అప్పుడప్పుడు మ్యాచెస్ అవి జరుగుతూ ఉంటాయి. వెళ్తే మీకు కూడా తప్పకుండా చూపిస్తానులేండి ఎప్పుడైనా. సో, ఈ 24థ్ నుంచి 30థ్ వరకు జరుగుతాయంట. మరి కుదిరితే ఏదో ఒక రోజు వెళ్ళడానికైతే ట్రై చేస్తాము. పక్కనే కదా మాకు. జస్ట్ 5 మినిట్స్ అండి. రైల్వే గేట్ చూయించాను కదా మీకు అప్పుడప్పుడు. దానికి కొంచెం ముందుంటదనమాట. అంతే, చాలా దగ్గరే మాకు. సో, అది. ఇంక అలా బాగా మిస్ అయిపోయాను. చక్కగా వెళ్ళుంటే రామ్ చరణ్ గారిని చూసేవాళ్ళమే అనిపించిందనమాట. సో, అది. బట్ కుదరలేదు. ఏం చేస్తాంలేండి ఇంకా. ఇంకిక్కడైతే ఈవినింగ్ కాసేపు పడుకొని, లేచి, మళ్ళీ లంచ్ చేసేసి ఎప్పుడో 3:30కో ఏమో తిన్నట్లున్నాను. తిన్న తర్వాత ఇక్కడైతే స్నాక్ ప్రిపేర్ చేస్తా అండి అన్నాను కదా! ఒక సింపుల్ స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా నేనేమనుకున్నానంటే చెకోడీలు కానీ, లేదంటే చిన్న చెకోడీలు ఉంటాయి కదా! అవి కానీ, బిస్కెట్స్ కానీ అట్లాంటివి చేద్దాము. కొంచెం ఎక్కువొస్తాయి కదా అన్నట్లు అనుకున్నాను. కానీ ఎందుకో ఈ స్నాక్ నాకు తినాలనిపిచ్చి ఈ స్నాక్ అయితే చేశాననమాట. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము. షాప్స్‌లో దొరికేయి. తీపి బిస్కెట్స్, గట్టి బిస్కెట్స్ అనేవాళ్ళమనమాట. బాగుండేయి. సో, ఆ స్నాక్ అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఇప్పుడే ట్రై చేస్తున్నా. ఎందుకో సడెన్‌గా మైండ్‌లోకి అది గుర్తొచ్చింది. ఇంకా నేను అనుకున్న నేమ్‌తో సెర్చ్ చేశాను గానీ నాకెక్కడా దొరకలేదు. ఫైనల్లీ ఎప్పటికో మా ఫ్రెండ్ ఒకసారి ఈ రెసిపీ షేర్ చేసినట్లు గుర్తొచ్చింది. ఇంకా తన ఛానల్‌కి వెళ్లి చూస్తే అప్పుడు ఈ రెసిపీ కనిపించిందనమాట. తీపి బోండాలంటారంట. కానీ మేమేమో తీపి బిస్కెట్స్, గట్టి బిస్కెట్స్ అని పిలిచేవాళ్ళము. సో, ఇక్కడేంటంటే నేను మామూలుగా బెల్లం వచ్చేసి ఒక కప్పు పిండి తీసుకున్నాననుకోండి, గోధుమ పిండి. ఒక కప్పుకి హాఫ్ కప్పు బెల్లము, పావు కప్పు వాటర్ తీసుకోవాలనమాట. సో, అలా తీసుకొని బెల్లాన్నయితే నేను కరగబెట్టుకుంటున్నాను అలాగా. మామూలుగా హీట్ అంటే స్టవ్ మీద అయితే ఏం పెట్టలేదు కానీ మామూలుగా పౌడరే కాబట్టి వాటర్‌లో వేస్తే అలాగే కరిగిపోయింది. అండ్ ఇంకా అక్కడ నా దగ్గర నీడర్ ఉంటది కదా! సో, ఆ నీడర్‌లో ఏంటంటే గోధుమ పిండి అయితే యాడ్ చేశాను. నేనైతే ఒక 3 కప్స్ వరకు తీసుకున్నాననమాట గోధుమ పిండి. ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బెల్లము, పావు కప్పు వాటర్ అయితే సరిపోతాయండి. నేనైతే 3 కప్స్ వరకు తీసుకున్నాను గోధుమ పిండి. అందులోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, అలాగే యాలకులను దంచి వేశాను. అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి, ఇంకా ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదా! అవి కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేసుకోవడమేననమాట. సో, ఇలా కొంచెం మనకి మెత్తగా అయితే వస్తది. ఇంకా నేను నీడర్‌లో వేశాను కాబట్టి చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వచ్చేసిందనమాట. సో, అది ఇంకా పిండి మొత్తాన్ని కూడా తీసుకొని ఇలా బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. అదేంటంటే యాక్చువల్‌గా 2½ కప్స్ అనుకోండి కరెక్ట్‌గా సరిపోతది నీడరు. కానీ నేను 3 కప్స్ వేసేసరికి అటు ఇటు మనకి వాషింగ్ మిషన్ గనక లోడ్ ఎక్కువైతే ఎలా అటు ఇటు కొట్టుకుంటది టాప్ లోడ్ వాషింగ్ మిషన్, అలా కొట్టుకుంటుంది. నాకు భలే నవ్వొచ్చిందనమాట. అలాంటి వాటి దగ్గర చిన్న చిన్న రిపేర్‌లు వచ్చేస్తాయి మనకి. ఇంకా వెంటనే ఆఫ్ చేసేసాను. ఇంకా అలా పిండయితే ఇదిగోండి ఇలా సాఫ్ట్‌గా నీట్ చేసి ఇచ్చేసింది. ఇంకిప్పుడు మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేసేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టాలి. ఇందులో ఏంటంటే ఉంటే గనక మీ దగ్గర ఒక 2 స్పూన్స్ సూజీ రవ్వ ఉంటది కదండీ! ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అది కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేక నేనైతే స్కిప్ చేసేసాననమాట. సో, అది ఉంటే మాత్రం ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకోండి. నేను అది లేకుండానే చేశాను. అండ్ దాన్నయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసాను. బేకింగ్ పౌడర్ అది వేసాం కదా! సో, పిండి కొంచెం నానితే మనకి బావుంటుంది. ఇంక అదైతే పక్కన పెట్టేసి ఇక్కడేంటంటే రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అని చెప్పేసి ఇంకా ఇడ్లీకి పప్పు అలాగే ఇంకా రవ్వ అయితే నానబెట్టేస్తున్నాననమాట. ఇంకా పప్పు, రవ్వను కూడా ఒకసారి వాష్ చేసేసుకొని వాటిల్ని కూడా నానబెట్టేస్తున్నాను. చిన్నోడైతే ఇంకా నిద్రపోతున్నాడనమాట. వాడు లేచేలోపు ఇంకా వాసవికొచ్చేలోపు ఎలాగైనా ఈ స్నాక్ అయితే చేసేయాలి. సో, అది ఇంకా పప్పు, ఇంకా రవ్వ 2 కూడా కడిగేసి ఇంకా అలా కొంచెం వాటర్ వేసేసి సైడ్‌కి పెట్టేసాను. అండ్ ఇక్కడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేస్తున్నాననమాట. చాలా క్విక్‌గా అయిపోతది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. పిల్లలకైతే కొంచెం తినడానికి మెత్తగా అలా బావుంటాయనమాట. అంటే మరీ మెత్తగా ఉండవులేండి. బిస్కెట్స్ డీప్ ఫ్రై చేస్తాం గదా! మరీ మెత్తగా అయితే ఏముండవు
కానీ బట్ పిల్లలు నవలగలిగే విధంగా కొంచెం బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సరదాగా అలాగా. స్నాక్ అయితే చాలా బాగుంటుంది. పర్టికులర్ గా నాకు తినాలనిపించి నేను ఈ స్నాక్ అయితే చేశాను. మళ్ళీ చేస్తాను ఏదో ఒకటి. నేను యాక్చువల్ గా చెకోడీలు అలాంటివి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పటికప్పుడు ఇది తినాలనిపించి ఇంక ఇది చేసేసాను. ఇంకా నానింది కదండి పిండి అయితే ఇంకా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీటిని అయితే ఇలాగా మామూలుగా మనం గోధుమ పిండి చపాతీలు చేయడానికి ఉండలు ఎలా అయితే చేస్తామో అలా రౌండ్ గా బాల్స్ లాగా చేయాలి. కానీ బాల్స్ చేసేటప్పుడు మనకి క్రాక్స్ ఉండకూడదండి. క్రాక్స్ ఉంటే ఏంటంటే మామూలుగా మనం ఘాట్లు పెట్టుకుంటాము, ఆ ఘాట్లు కాకుండా డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆ క్రాక్స్ కూడా మనకు అలాగా ఘాట్లుగా కనిపిస్తాయి అనమాట. అలా కనిపించినా ఏం కాదు కానీ అలా అలా రావడం వల్ల కూడా ఏంటంటే మనకి లోపల వరకు చక్కగా వేగుతాయి అన్నమాట. సో మీ ఇష్టం, మనం ఇలా ఘాట్లు పెట్టుకుంటాం కాబట్టి చక్కగానే ఫ్రై అవుతాయి. కానీ రౌండ్ షేప్ ఉంటే మాత్రం ఆ క్రాక్స్ లాంటివి కనిపించకుండా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే కొన్ని ఇలా చేసుకుని ఇలా ఘాట్స్ పెట్టేసుకున్నాను నైఫ్ తోటి. ఇంకా ఆయిల్ కొంచెం మీడియం గా హీట్ అవ్వాలండి, బాగా హీట్ అవ్వాల్సిన పని లేదు. కొంచెం మీడియం గా హీట్ అయిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో వీటిని ఏంటంటే మనము చాలా ఓపికగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టేసాం అనుకోండి, మీడియం టు హై ఫ్లేమ్ కూడా వద్దు అసలు, సిమ్ టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటేనే చాలా వరకు బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇవి బాల్స్ కదండి, సో లోపల వరకు మనకి ఫ్రై అవ్వాలి అంటే ఖచ్చితంగా లో టు మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి మొత్తం కూడా ఈవెన్ గా ఇదిగోండి ఇలా చక్కగా ఫ్రై అవుతాయి. సో అలానే హై ఫ్లేమ్ లో పెట్టేస్తే పైనేమో త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి అండ్ లోపల మొత్తం కూడా మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. సో అందుకని చాలా ఓపిక్ గా లో టు మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుంటూ వాటిని అయితే చక్కగా ఫ్రై చేసుకుంటే లోపల కూడా మనకి చక్కగా ఉడుకుతుంది, పిండి అనేది ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా అక్కడ ఒక పక్కన ఫ్రై చేస్తూనే నేనైతే ఒక పక్కన తినేస్తున్నాను చూడండి. సో ఇవి కొంచెం వేడి మీద ఏంటంటే మనకి మెత్తగా అనిపిస్తాయి కానీ బట్ కొంచెం చల్లారిన తర్వాత సెట్ అయిపోతాయి. సో ఇదిగోండి ఇలా లోపల కూడా మనకి చక్కగా ఉడుకుతుంది. అండ్ నేను ఇక్కడ నల్ల బెల్లం యూస్ చేశాను కదా, నాది లోపల కూడా అలానే ఉందన్నమాట. మామూలుగా తెల్ల బెల్లం ఉంటది కదా, అది యూస్ చేస్తే మనకు లోపల అంతా కూడా కొంచెం వైట్ గా కనిపిస్తూ ఉంటది. ఇవి ఇంకా కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక కంటైనర్ లో వేసేసి స్టోర్ చేసుకోవడమే. వేడి మీద వేస్తే ఆ వేడికి మళ్ళీ మెత్తబడిపోతాయండి. సో అది ఇంకా మా చిన్నోడికి అయితే బాగా నచ్చేసాయి. నేను ఒక పక్క చేస్తుంటేనే వాడు 2-3 అలా తినేసాడు అనమాట. సో అది ఇంకా తర్వాత అయితే కాసేపు అలా డాబా పైన కూర్చుందాంలే, చల్లటి గాలి అది పీల్చుకుందాం అని చెప్పేసి ఇంకా అలా పైకి అయితే వచ్చాను అనమాట. ఇంకా మా చిన్నోడు కూడా లేచి ఇక్కడైతే ఆడుకుంటూ ఉన్నాడు. ఫైనల్లీ ఎలాగోలా ఒక స్నాక్ అయితే చేశాను. అట్లీస్ట్ కొన్ని రోజులైనా వస్తాయి, ఈ లోపు మళ్ళీ వేరే ఏదో ఒకటి చేయొచ్చు కదా అనేసి. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.